ఈరోజు మనకు మంగళవారం. ఈరోజు చూసినట్లయితే మార్కెట్ ఏ విధంగా ఉంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వీడియో. ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను, కాకపోతే ఇది మనకు ఎందుకు దేని గురించో చెప్తాను మీకు. చూసినట్లయితే మార్కెట్ ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు 25,090లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 25,166లో ఓపెన్ అయింది. ఇది మన హైలో ఓపెన్ అయింది. ఇది మనకు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ అనేది మనం ఈ 25,400 పిఏ యాడ్ చేయడం జరిగింది. తర్వాత 24,800 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి మనం సిని గమనించినట్లయితే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది బుధవారం నాడు మనకు మండే రోజు ఈ విధంగా మార్కెట్ అనేది ఏర్పడిన తర్వాత ఇది మార్కెట్ అనేది ఈ విధంగా డౌన్ రావడం జరిగింది. దీంట్లో మనకు ఎటువంటి మూమెంటం అనేది సరిగా లేదు. ఇక్కడ అంటే ఇప్పుడు ఈ విధంగా మనకు ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ డౌన్ అయినా కూడా మనకు ఈ విధంగా మూమెంటం ఉండాలి. కానీ ఇక్కడ మనకు ఇక్కడ మూమెంటం తీసుకుంది, ఈ విధంగా పైకి వెళ్ళి ఇది మనకు డైరెక్ట్ మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మనకు మేజర్ సపోర్ట్ లాగా. ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా ఎప్పుడైతే ఈ నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రం పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ సైడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మూమెంటం ఉంది కదా, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ మధ్యలో బై చేసినట్లయితే మనం లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో ఇది మళ్ళీ తీసుకోవాలంటే మాత్రం ఇది మనకు ఇక్కడ నుండి తీసుకోవాలి. ఇది ఇక్కడ నుండి తీసుకుని మళ్ళీ సపోర్ట్ తీసుకుని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా చూడండి, ఇక్కడ నుండి మళ్ళీ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడి ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఒక్కసారి మనం పిఈని కూడా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, పిఈ ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ ఒక 915 క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంది. మళ్ళీ ఇక్కడ నిన్నటి 15 క్యాండిల్ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ డౌన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ దీనికి పైకి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ మనకు డౌన్ అయ్యి ఈ విధంగా మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ ఉంది, ఇక్కడ నుండి మనకు సపోర్ట్ లేదు, ఇక్కడ నుండి సపోర్ట్ ఉంది. ఈ మధ్యలో మనం బై చేసుకున్నట్లయితే లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ విధంగా మనకు క్యాండిల్ ఏర్పరుస్తుంది పైకి వెళ్ళినట్టుగా, కానీ ఇటువంటి వీటిని మనం నమ్మకూడదు. ఆ తర్వాత ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది, ఇది అక్కడ నుండి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ తర్వాత చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఓకేనా, ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది విషయం ఇప్పుడు మనం ఒక్కసారి మన పిఈని గమనిద్దాం. ఈ 25,050 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసినట్లయితే ఇక్కడ మనకు చాలా క్లారిటీగా ఉంది. ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకొని పైన ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే ఇక్కడ మనకు 915 క్యాండిల్ సపోర్ట్ తీసుకుందో మళ్ళీ పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా మనకు ఒక యాంగిల్ అనేది ఏర్పడింది. ఇక్కడ మనకు ట్రయాంగిల్ టైపు. ఆ తర్వాత మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బై చేసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంటం ఉంది, మళ్ళీ డౌన్ అయింది. ఎప్పుడైతే ఒక్కసారి మూమెంటం తీసుకొని మళ్ళీ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మన సపోర్ట్ తీసుకుంటుంది, ఇది మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. ఓకేనా, ఆ తర్వాత మధ్యలో మాత్రం ఈ ఏరియాలో మాత్రం అసలు మనం బై చేయకూడదు. ఈ ఏరియా అంతా మనకు సి అనేది పెరగడానికి అవకాశం జరిగింది. మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఎందుకంటే ఇది ఇక్కడ మనకు 1, 2, 3 ఇక్కడ మనకు 3 ఉన్నాయి. కాబట్టి మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది.
కింది దాని నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ 44 రూపీస్ నుంచి మళ్ళీ ఇది 67 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. 44 మనం ఈ మధ్యలో బై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లాస్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మళ్ళీ మనకు సపోర్టింగ్ దగ్గరికి వచ్చినా కూడా మనం బై చేసుకునే అవకాశం మనం తీసుకోము. అర్థమవుతుందో? ఇప్పుడే మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి మనకు ఈ ఎక్స్పైరీ రోజు కానప్పుడు మామూలు రోజు అప్పుడు ఖచ్చితంగా మనకు ఇటువంటి మూమెంటం ఈ విధంగా ఇది 43 రూపాయల నుండి ఇది 54 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడనే బై చేసుకోవాలి దీని దగ్గరనే. అంటే ఉదాహరణ చూసుకుంటే ఇది 45 రూపాయలు ఉంది, ఇది చూసుకుంటే మనకు 43 రూపాయలు ఉంది. ఈ రేంజ్లో మాత్రం బై చేసుకోవాలి. రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ బై చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు 65 రూపీస్ నుంచి మనకు 43 రూపీస్ రాగానే మనం మొత్తం డబ్బులన్నిటి మనకు చాలా లోలో వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు బై చేసుకున్న అవకాశం ఉన్నా కూడా మనకు బై చేసుకున్నంత ఆలోచన కూడా రాదు. ఓకేనా? అదేవిధంగా ఇది మనం చూసినట్లయితే ఈ 25,150 PE ఇది 25,150 PE చూడండి. ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్. ఇది మనకు మండే రోజు, ఈ మంగళవారం రోజు ఈ విధంగా ఏర్పడి మళ్ళీ ఈ విధంగా మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళి సేమ్ ఇది ఇక్కడ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. మళ్ళీ మనకు ఇక్కడ 86 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 130 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్యలో బై చేసుకున్నట్లయితే లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఇక్కడ చూసారు. ఇక్కడ ఇది మనకు ఈ మీద నుండి మనకు సపోర్ట్ తీసుకుంది ఇక్కడ నుండి ఈ విధంగా ఉన్నప్పుడు. ఓకేనా? ఇది మళ్ళీ 88 రూపాయల నుండి ఇది మనకు 106 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ 89 రూపాయల నుండి మళ్ళీ 89 రూపాయల నుండి మళ్ళీ 125 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ చూసినట్లయితే దీని మీద మనకు సపోర్ట్ తీసుకుంది. ఎక్కడైతే డౌన్ మూమెంట్ తీసుకుందో ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంతే తప్ప ఈ మధ్యలో బై చేసుకున్నట్లయితే ఏకంగా ఇది 130 రూపాయల నుంచి వెళ్ళి ఇది మనకు 100 రూపాయలు వచ్చినప్పుడు 30 రూపాయలు పడ్డది కదా అని చెప్పి మనం బై చేసుకున్నట్టు మాత్రం ఖచ్చితంగా మనం లాస్ అయ్యే అవకాశాలే ఉంటాయి. అసలు ఈ మధ్యలో అసలు గ్యాప్ ఇవ్వకూడదు. మళ్ళీ మనకు ఎక్కడి నుండి సపోర్ట్ తీసుకుంటుందో అక్కడి నుంచి మనం బై చేసుకున్నట్లయితే మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ 25,100 PE ఇది చూసుకున్నట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడింది. మళ్ళీ ఇది 59 రూపాయల నుండి ఇది ఏకంగా 84 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 62 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 104 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యలో అస్సలు మనం బై చేయకూడదు. ఎటువంటి మూమెంటం ఉండదు. ఖచ్చితంగా దీని సపోర్ట్ అనేది ఎక్కడి నుండి వచ్చిందో ఇది గమనించండి. ఇది మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. దీని నుంచి ఇది కింద నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. కానీ క్లోజింగ్ చూడండి ఇక్కడ నుంచి జరిగింది. మళ్ళీ ఇక్కడ ఇది 62 రూపాయల నుండి ఇది మనకు 76 రూపాయలకి వెళ్ళింది, 70 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 62 రూపాయల నుండి మళ్ళీ ఇది 92 రూపాయలకు దాకా వెళ్ళడం జరిగింది ఈరోజు. అంతే. ఇటువంటి మనకు ఈ ఎక్స్పైరీ రోజు తప్ప మామూలు అప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ఇటువంటి మూమెంటం ఉన్నప్పుడు మాత్రం మనం బై చేసుకోవాలి. ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఈ విధంగా ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడ మనకు ఈ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఉదాహరణకు ఇక్కడ కూడా చూడండి. ఇది చూడండి. ఇక్కడ నుండి ఇది మనకు సపోర్ట్ తీసుకుంది కదా, 78 రూపాయల నుండి ఇది ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇంకన్నా ఈ విధంగా మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఓకే. అదేవిధంగా ఒకసారి మనం సీలో కూడా గమనిద్దాం. ఇక్కడ మనం ఈ 25,150 C అని యాడ్ చేయడం జరిగింది. దీంట్లో చూడండి, ఇక్కడ మనకు ఇది నిన్నటి క్లోజింగ్ ఇది ఈ విధంగా ఒక 915 ఏర్పడి ఇక్కడి నుంచి డౌన్ అవడం జరిగింది.
ఇటువంటి మూమెంట్ మాత్రం అస్సలు బై చేయకూడదు మనం. దీంట్లో మనం కరెక్ట్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లయితే మాత్రం మనం బై చేసుకోవాలి. అంతే తప్ప ఈ క్యాండిల్ అనేది చూడండి ఇక్కడ క్లోజ్ చేసింది దీన్ని. ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ ఉంది. ఇది మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మళ్ళీ పైకి వెళ్ళింది. ఇదంతా ఎప్పుడు పెరిగింది? మనకు పి అనేది పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఇది పెరిగింది. ఇది 46 రూపాయల నుండి ఇది మనకు 62 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినప్పుడు చూడండి ఇక్కడ మనం ఇక్కడ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకోండి. 48 రూపాయల నుంచి మళ్ళీ ఇది 56 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఈ విధంగా ఇది 38 రూపాయల నుండి 30 రూపాయల నుండి మళ్ళీ 46 రూపాయలకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ 35 రూపాయల నుండి అంటే విక్కి ఏర్పడింది. కానీ క్లోజింగ్ మనం చూసుకోవాలి. మళ్ళీ 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 45 రూపాయలకు రావడం జరిగింది. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,100 సి అని గమనిద్దాం. ఇది కూడా అంతే. ఇది కూడా నిన్నటి క్లోజింగ్ ఇది. ఈ విధంగా ఈ మధ్యలో అస్సలు బై చేయకూడదు. ఈ విధంగా మూమెంటం ఉన్నప్పుడు ఓకేనా. ఇటువంటి మూమెంటం వచ్చి మనకు ఎప్పుడైతే పి అనేది ఆయన సి అయిన కింది పడేటప్పుడు మాత్రం బై చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మన 64 రూపాయల నుండి మళ్ళీ ఇది 89 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది. ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ కన్సాలేషన్ అవుతుంది. ఇక్కడ అర్థమవుతుందా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మూమెంటం తీసుకుంది. 65 రూపాయల నుండి మళ్ళీ ఇది 81 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది. తర్వాత ఇది 50 రూపాయల నుండి 20 రూపాయలకు, మళ్ళీ ఇది 55 రూపాయల నుంచి మళ్ళీ ఇది 65 రూపాయలకు వెళ్ళడం జరిగింది. చివరిగా చూసినట్లయితే ఈ 25,200 సి అనేది ఒకసారి గమనిద్దాం. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఈ విధంగా ఒక రెడ్డిగా ఏర్పడింది. ఇక్కడ అస్సలు మనం బై చేయకూడదు ఇక్కడంతా. ఓకేనా. ఇదంతా ఈ టైం ఇది. మళ్ళీ ఇక్కడి నుంచి మనకు మూమెంట్ 32 రూపాయల నుండి ఇది మనకు 43 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ 33 రూపాయల నుండి 38 రూపాయలకు చివరిగా చూసినట్లయితే ఇది ఇక్కడ చూడండి ఇక్కడ 26 రూపాయల నుండి ఇది 31 రూపాయకి, మళ్ళీ ఇది 26 రూపాయల నుండి ఇది 31 రూపాయకి వెళ్ళి ఇక్కడ మనకు మళ్ళీ 26 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది. ఈ ఏరియా మొత్తం అస్సలు బై చేయకూడదు. ఓకేనా. ఎప్పుడైతే మనకు మూమెంటం ఉంటుందో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎటువంటి మూమెంటం ఉండదు. ఈ ఏరియా అసలు మనం బై చేయకూడదు. ఇదంతా ఇక్కడ ఆగింది మార్కెట్. ఓకేనా. ఇక్కడ చూడండి మరి ఇక్కడ సపోర్ట్ తీసుకొని చూడండి. ఇదే మనకు ఇదే బార్డర్ నుంచి ఉంది అంతా. ఓకేనా. థ్యాంక్ యూ.